ఎలా సంపాదించాలి, మనం సంపాదించింది ఎలా ఉంచుకోవాలి, ఎలా ఉంచుకొని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏమేమి దానిలో పెట్టుకోవాలి అని చెప్పేసి మనం తెలుసుకుంటాము. సేవ్ చేయాలంటే డబ్బులు రావాలి కదా. ఫైండ్ అ సోర్స్ ఆఫ్ ఎర్నింగ్. అవేమవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, థంబ్నెయిల్ డిజైనింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అర్థమవుతుందా? అంతేగాని నెట్వర్క్ మార్కెటింగ్ స్కీము, మిమ్మల్ని ఎంటర్‌ప్రెన్యూర్ చేసేస్తాము అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు. అలాంటివి చెయ్యొద్దు. నేను చెప్తున్నది, నేను చేశాను 2 ఇయర్స్, 1.5 ఇయర్ వరకు చేశాను. అలాంటివి చేయొద్దు. ఇప్పుడు డబ్బులు వస్తుంది. డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి? ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, సేవ్ చేయండి. ఖర్చు పెట్టొద్దు. ఖర్చు పెడితే డబ్బులు మిగలవు లాస్ట్‌కి. కానీ సేవ్ చేస్తూ ఉంటే డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకుంటుంది, అరే అన్న నాకెందుకు సేవ్ చేయడం, నాకు వస్తుందో తక్కువ అని చెప్పేసి అనుకుంటుంటారు. చూడండి, ఒకవేళ ఫర్ సపోజ్ మీరు స్టాక్స్ ట్రేడింగ్ వీటిలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాని గురించి తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో పర్ మంత్ మినిమం 500 అనేది పెట్టడం స్టార్ట్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది తెలుసుకోండి. ఇది తెలుసుకోకపోతే మీరు మీ లైఫ్లో చేస్తున్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్ అని చెప్పేసి నేను అంటాను.